హ్మ్. అన్నయ్య ఇప్పుడు మనం ఈ ఆ! ఈ ఏ ఏం హ్మ్. చేద్దామంటే ఇప్పుడు అమ్మ తాతగారికి ఎన్నో ఆ! కూతురు, అమ్మ ఎలా అమ్మ పెరిగింది? ఆ ఆ! విషయాలు చెప్పుకుందాం. అమ్మ అమ్మ తాతకి పెద్ద కూతురు శీతలమామి తర్వాత. అంటే రెండో సంతానం. రెండో సంతానం మాట. తాతకి 7 మగపిల్లలు, 6 ఆడపిల్లలు మన తాతకి. హ్మ్. ఆడపిల్లల్లో పెద్దది అమ్మ. ఆ! అమ్మ రెండో సంతానం. అమ్మ పేరేంటి అసలు పేరు? రెండో సంతానం. ఆ! అమ్మ పేరు? పెద్దాయన సీతాల గారు. చిట్టెమ్మ, పగడాల చిట్టెమ్మ. ఆహా! ఓకే. అమ్మ పేరు చిట్టెమ్మ. ఇక నాన్నతో ఆ! పెళ్ళైన తర్వాత అమ్మ చినకడ పెళ్ళిందంట. ఆహా! చినకడ పెడితే మా 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 పగడాల వెంకయ్య గారికి మగ పిల్లలంటే ఇష్టం ఉండదు. ఆహా! మా మా నాన్నకి వాళ్ళకి అసలు మాటలే లేవని వాడిని చదువుకున్న తర్వాత ఆయన బయటకొచ్చేసి ఎక్కడెక్కడ పోతున్నాడు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళుగా చచ్చే వరకు. ఆహా! నా ఆయన తాగుబోతు మనిషి అంత పైల్వాని టైపు. హ్మ్. అమ్మది తాగి మ్యారేజ్ ఎలా ఊళ్ళోళ్ళందరికీ కూడా అయింది? ఏమన్నా ఐడియా ఉందా? ఆ! అమ్మ అన్ననా? మ్యారేజి ఏ సంవత్సరం? ఎలా అయింది? ఆ! ఏమన్నా ఐడియా ఉందా? తెలీదన్నా నాకు తెలీదు. అన్నయ్య అన్నయ్య 39 అంతకుముందు అయింది ఒక 2, 3 ఇయర్స్ ముందు అయి ఉంటదన్నమాట. ఓకే. అన్నయ్య 1939 డేట్ ఆఫ్ బర్త్ అయింది. ఆహా! అంతకుముందు ఒక సంవత్సరం, 2 సంవత్సరాల ముందు అయి ఉంటది మాక్సిమం. ఓకే. ఓకే. ఇక అందుకని చెప్పేసేసి అన్నయ్య డెలివరీ అయిన తర్వాత ఎన్నగడ పెళ్ళిందంట కాపురానికి. ఆహా! అంటే నాన్నగారు వాళ్ళది ఎనగడప. ఎన్నగడప ఒరిజినల్. ఆ! ఎక్కడో మొత్తానికి గుడివాళ్ళు ఉండరు మరి ఆయన చెప్పడం మనకి వినడం. అదే. ఆ! తర్వాత ఎనగడపలో 15, 20 ఎకరాల పొలం ఉన్నదంట ఆ రోజుల్లో వీళ్ళకి. ఆహా! ఆ! అంత జమీందారీ టైప్ కదా ఎనగడప అంతా గంపలగూడెం అయన్నీ జమీందారుల టైపులే. ఆహా! ఆ! ఇక అక్కడి నుంచి మా అన్నయ్యని తీసుకెళ్తే ఆయన ముసలాయన కత్తి నూరుతున్నాడంట మా వోడిని చూసి. అ అంటే ఇప్పుడు ఈ ఇనగడప సంబంధం ఎలా వచ్చిందో ఏమన్నా తెలుసా మనకి? ఆకుల నాగయ్య గారు మా మేనల్లుడేగా మా నాన్న. ఆహా! అప్పుడు ఆకుల నాగయ్య గారి ద్వారా వచ్చిందయితే. ఆకుల నాగయ్య గారు అమ్మమ్మ రెండో అక్క ఆకుల నాగయ్య గారి భార్య కదా. ఆ! ఆ! ఓకే. అమ్మమ్మ రెండో ఆకుల నాగయ్య గారి భార్య. ఆహాహా! అందుకని ఆకుల నాగయ్య గారు నాన్న తీసుకొచ్చి అమ్మకిచ్చి పెళ్లి చేశాడు. ఓకే. ఇప్పుడు నాన్నగారు వాళ్ళ ఫాదర్ పేరు పగడాల వెంకయ్య గారు. పగడాల వెంకయ్య గారు. నాన్నగారి పేరేమో పగడాల సాంబశివరావు గారు. ఆయన తమ్ముడు పగడాల సత్యనారాయణ రెండో. ఇప్పుడు పగడాల వెంకయ్య గారిది ఎనగడప కాబట్టి వాళ్ళెంతమంది ఆ! అన్నదమ్ములు పగడాల వెంకయ్య గారు? తెలీదు నాన్న అసలు ఆయన రిలేషన్‌షిప్ ఎక్కడుండారో ఏముండారో ఒక చెల్లెలైతే ఉండేదంట ఆయనకి. హుహు. ఆయనకు ఒక చెల్లెలు ఉండేదంట. ఆయన నాతో పాటు నేను చిన్నప్పుడు మా బుడ్డమ్మ అత్తగారి ఇంటికి అక్కడ ఉంటే, "ఒరేయ్ నీకు 30 ఏళ్ళు వచ్చేంతవరకు నేను బతుకుతా నాతో కుస్తీ పట్టమనేవాడు." ఓకే. ఆ! నేను ఎయిర్ ఫోర్స్‌లో చేరిన తర్వాత. ఆ! ఆ! ఆయన 69 ఆ ప్రాంతాల్లో చనిపోయాడు పగడాల వెంకయ్య గారు. ఆహా! 69 పర్లేదు. ఆ! అయితే ఇప్పుడు పగడాల వెంకయ్య అర్జున్ గారికి గారు అయితే ఎంతమంది కొడుకులు? చనిపోయాడింక. ఆ! పగడాల పగడాల వెంకయ్య వెంకయ్య గారికా? గారికి ఆ! ముగ్గురు కొడుకులు. ఓకే. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. ఆ! కొడుకుల్లో పెద్దోడు మా నాన్న పగడాల సాంబమూర్తి. ఆ! రెండో ఆయన పగడాల సత్యనారాయణ ఆయన ఆ ఊర్లో ఉండిపోయాడు ఎనగడపలోనే. ఆహా! మూడో ఆయన పగడాల రంగారావు గారు ఆయన కార్పెంటర్ చేసి మనోళ్ళు ఇప్పుడు మానవుల్లోనే సెటిల్ అయిపోయాడు. ఆకుల నాగయ్య గారు ఆ! ఆహ్, ఆకుల నాగయ్య గారు రెండో పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఆ పెద్ద అమ్మమ్మ వాళ్ళ అక్క చనిపోతే. ఓకే. ఆ! ఎవరు మా నాగభూషణం వాళ్ళ మేనత్తనే. ఆమె పేరు ఆహా! నీలమ్మ. ఆహా! ఓకే. ఆ! పక్కమ్మటి ఇల్లేలనమాట. హ్మ్. ఆమెకి పిల్లలు లేకపోతే ఆమె చెల్లెలు కూతురు తెచ్చుకొని పెంచుకుంది ఎలమూరు నుంచి. ఆహా! ఓకే. ఆయన పెంచుకుంటే ఒకప్పుడు ఆ ఆకుల నాగయ్య గారు ఆ పెంచుకున్న కూతుర్ని రంగారావు బాబాయ్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు. మేనల్లుడికిచ్చి. ఆహా! కాటూరులో రంగారావు బాబాయ్ కూడా కాటూరులో సెటిల్ అయిపోయాడనమాట. ఓకే. పగడాల రంగారావు. ఇప్పుడు ఇప్పుడు నానమ్మ పేరేంటి? ఇప్పుడు పగడాల వెంకయ్య తాతయ్య గారి పేరు. నానమ్మ పేరు? అచ్చమ్మ. పగడాల అచ్చమ్మ. పగడాల అచ్చమ్మ. ఓకే. అచ్చమ్మ. ఆమె వెంకయ్య ఓకే. గారి కంటే ఒక 20 ఇయర్స్ ముందే పోయింది. ఆహా! సమ్‌వేర్ 50స్ ఆ ప్రాంతాలకు పోయిందంట. 51, 52, 53 ఆ ప్రాంతాలకు పోయిందనమాట ఆమె.
ఓకే. ఓకే. అది ఆ గోపాల స్వామి గారి నాకుల నాగయ్య గారి చెల్లి. ఓహో! మళ్ళా అటునుంచి రిలేషన్ అన్నమాట. బాకుల నాగయ్య గారి చెల్లి పగడాల చెంకారం. ఆహా! ఓకే. ఓకే. అట్లా. అయితే ఇప్పుడు ఇంక ఈ తర్వాత బందర్‌లో ఉండేది నాన్న పెద్ద చెల్లెలు. ఆ! ఆమె పేరు నాకు తెలీదు గాని మా నాన్నమ్మ చనిపోవడం వచ్చింది. కాటూరొచ్చింది. ఆహా! ఆ! అచ్చమ్మ గారు చనిపోయారు. రెండవ ఆహా! పడిగమ్మ గారని బెజవాడనమాట. ఓకే. ఆమె తర్వాత మా బుడ్డిమ్మ గారు మా మేనత్త గారు. కాటూరు. హుహు. ఆ! ఆ! మరి బుడ్డిమ్మ గారిని తీసుకొచ్చి ఆకుల నాగయ్య గారని బామ్మర్దికి ఇచ్చేసాడు. ఆహా! ఓకే. ఇప్పుడు నాగభూషణం వాళ్ళ బాబాయే మా 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 మామగారు. ఆహా! ఓకే. ఓకే. నాగభూషణం వాళ్ళ అన్నదమ్ములు ఆళ్ళు ముగ్గురు. హ్మ్. వాళ్ళ నాన్నోళ్ళు. ముగ్గురులో చిన్నాయనన్నమాట. ఈయన 51లో 52 జనవరిలో చనిపోయాడు. మా బుడ్డిమత్త గారి హస్బెండ్. ఆహా! ఓకే. ఓకే. మా ఆయన అప్పుడు ఆళ్ళకిద్దరు ఆడపిల్లలు ఈళ్ళకి ఆయనకి. నే మా బుడ్డిమత్తకి. ఆ! ఇంకా తర్వాత ఇద్దరిని మా అన్నయ్య ఒకడు, నేను ఒకళ్ళు చేసుకున్నాం. ఓకే. మగ పిల్లలు లేరైతే బుడ్డమత్తకి. మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే. ఓకే. ఓకే. హ్మ్. అట్లా బుడ్డమ్మ మా మేనకోడలుగా తీసుకొచ్చి బామ్మర్దికి ఇచ్చేసాడన్నమాట. నాకుల హుహు. నాగయ్య గారు. ఆ! ఓకే. ఓకే. అట్లా జరిగిందన. ఇక తర్వాత ఆ ఊళ్ళో ఉన్నోడు ఆ ఊళ్ళో ఉండిపోయాడు. ఇక ఎనగడపలో ఉన్నారు. ఆళ్ళకి మనకి రాకపోకలు లేవు. ఎవరు సత్యనారాయణ గారు. ఆయన ఏం చేశాడంటే ఈ పగడ వెంకయ్య గారి ఆస్తిపాస్తులన్నీ ఆయన కొడుకు పేరు ఒకడు హ్మ్. సత్యం వెంకయ్య. ఆళ్ళ పెద్ద కొడుకు పేరు. ఆ! ఆ రోజుల్లోనంట ఈ పగడాల వెంకయ్య గారి ఈ ఆస్తిపాస్తులన్నీ, దస్తావేజులన్నీ ప్లేడర్ల దగ్గర పెట్టేవాళ్ళంట ఎవళ్ళకో లాయర్ల దగ్గర. ఆ! ఓకే. ఆ! మొత్తం మీద ఆడేం చేశాడంటే లాయర్‌ని మేనేజ్ చేసి ఆ డాక్యుమెంట్ దెబ్బేసేసి హ్మ్. చివరికి కోర్టులో ఇది పగడాల వెంకయ్య అనేవాడు నా కొడుకు, ఇది నా కొడుకు ఆస్తి గాని మా నాన్న ఆస్తి కాదని చెప్పి కొట్టేశాడు. ఆహా! ఓకే. ఓకే. అట్లా ఆళ్ళక్కడ కానీ ఆళ్ళు బాగుపడలే. ఆళ్ళు అట్టగా సన్నాసులాట ఉండిపోయారు. ఆ! ఓకే. ఇప్పుడు నీలయ్య ఆయన గారెవరు? నీల నీలయ్య గారు ఈయన మన మా మా బుడ్డిమత్త హస్బెండ్. మా ఆహా! మిసెస్ వాళ్ళ అన్న ఓకే. ఆహా! రామశెట్టి ఇప్పుడు నీలయ్య అనమాట ఆయన. ఇప్పుడు నాన్నగారి తరపున ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అవునా? ఆ నాన్నగారు ఆళ్ళ పేరెంట్స్. ఇప్పుడు నాన్నగారేమో సాంబమూర్తి. రామమూర్తి, సత్యనారాయణ 2, ఆ! రంగారావు గారు 3. ఆ! రంగారావు గారు 3. ఓకే. వాళ్ళంతా ఇప్పుడు కాటిలో ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ. ఆహా! రంగారావు గారి పిల్లలందరూ కాటూరే. అందరూ కాటిలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా పగడాలోళ్ళే అవుతారైతే. పగడాలోళ్ళే. పగడాల రంగారావు గారేనా? పగడాల సార్ ఆ! వెంకయ్య గారు. ఓకే. అదేలే కాటూరులో పగడాలోళ్ళది విన్నట్టు లేదు. అందుకే అడుగుతున్నా. ఓకే. మా 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 మేము మాకు ఇళ్ళ స్థలం లేదు అప్పుడు కాటూరులో. అత్తయ్యోళ్ళ స్థలంలో ఇల్లు కట్టుకున్నాం. ఆహా! ఆ కాలవతల మా అత్తయ్యోళ్ళ స్థలంలో ఇల్లు కట్టుకున్నాం. ఆమెకు 12 సెంట్ల స్థలం ఉంది ఇళ్ళ స్థలం. ఆ! ఆ! ఒంటి నిట్టాడు ఇల్లు ముందుండేది. వెనకాల మేము 2 నిట్టాళ్ళు ఇల్లు వేసుకున్నాం అనమాట. అదే కాలవ అవతల మా ఆహ్, కాలువ అవతల. ఆ! కాలవ అవతల. ఆ అవును. 2 ఇల్లు అప్పటి నుంచి నాన్న అమ్మోళ్ళు ఉన్నారు. అది ఆడిపోయింది. అంతా పోయిందిక. ఓకే. ఓకే. అది హ్మ్. అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు మనకి సత్యనారాయణ గారిది, రంగారావు గారు, బుడ్డెమ్మ అత్తయ్య. అంటే ఒక ఆడపిల్ల అయితే నాన్నోళ్ళకి. అదే నాన్నోళ్ళ అక్క చెల్లెలు ఒక ముగ్గురు ఒక ఆమె బందరు. ఆ! ఆ! ఆమె పెద్దామనమాట నాన్న తర్వాత. ఓహ్! ఓకే. రెండో ఆమేమో పడిగమ్మ గారు. ఆహా! బెజవాడ. ఆమెకు పిల్లలు లేరు. ఓకే. ఆ! ఆళ్ళాయనేమో ఆ రోజుల్లో బిల్డర్ అంట. మన తాపీ మేస్త్రి అంట. ఆహా! ఓకే. ఆ! గా మన బెజవాడ గవర్నర్‌పేట సెంటర్‌లో 3 డాబాలుండేయి ఆయనకప్పుడు ఆ రోజుల్లో. ఓహ్! ఓకే. ఓకే. ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ముగ్గురు పెళ్ళాలను చేసుకున్నాడాయన. హుహు. ముగ్గురులో ఆఖరి దానికి ఒక పిల్లాడు పుట్టాడన్నమాట. ఒక పిల్ల పుట్టింది. ఓకే. ఓకే. ఇక ఆ ప్రాపర్టీ అంతా ఆమెకు పోయిందన్నమాట. ఆ పిల్లకి పోయింది. హుహు. ఓకే. అయితే ఇప్పుడు నాన్నగారి తరపున వస్తే సాంబమూర్తి గారు ఇప్పుడు హ్మ్. నాన్నగారు ఏం చదివారు? ఎక్కడ చదివారు?
నాన్న పెద్ద చెల్లెలు మచిలీపట్నం. నాన్నగారు ఎక్కడ చదివారు? ఎనగడపేనా? ఎక్కడ చదివాడు? మొత్తానికి 8 వరకు చదివాడు. అక్కడే చదువుంటాడు. 8 వరకు చదివారు. తర్వాత ఇక తర్వాత ఈ టీచర్ ట్రైనింగ్ పోస్ట్ వెళ్ళిపోయాడు. ట్రైనింగ్ కి. మా టీచర్ ట్రైనింగ్ పోయి ఫస్ట్ పోస్టింగ్ అయినంపూడి వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ అయినంపూడి. అయినంపూడి ఆయన ఒక ఆయన నాతో పాటు ట్రైనింగ్ అయ్యాడు ఆ రోజుల్లో. ఆయన పేరు తిరుపతయ్య. ఓకే. ఓకే. అట్లా అన్నమాట. ఇప్పుడు అయినంపూడి స్కూల్ అంటే ఆల్మోస్ట్ 1930s అయితే. ఆ ప్రాంతంలో 39 అన్నయ్య పుట్టాడంటే నేను 44లో పుట్టిన నా ప్లేస్ ఆఫ్ బర్త్ అయినంపూడి. ఓకే. ఓకే. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అయినంపూడి. అప్పుడు అయినంపూడికి నా చిన్నప్పుడే అసలు సరిగ్గా రోడ్డు ఉండేది కాదు. అటువంటిది 1930s లో అక్కడ అంత స్కూల్ అంటే ఫేమస్ కొంచెం ఏంటి అది? అది చిన్న స్కూల్ మామూలుగా ఒక తాటాకులు పాకుండేది. 1947లో మన ఊర్లో కోటకొట్టుడు జరిగింది. 47, 48లో మన స్వతంత్రం వచ్చినప్పుడు కాటూరులో. కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అన్నమాట. ఓకే. నాన్న అయినంపూడి టూచులేసి అక్కడ పోలీసులు ఎమగొట్టుడు కొట్టారు అయినంపూడి స్కూల్లో. నాన్న కొంచెం కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఆ రోజుల్లో. ఓకే. ఆయన ఇన్స్పైర్డ్ విత్ స్టాలిన్ అండ్ లెనిన్. అట్లా మొత్తం ఆయన దెబ్బతిన్నాడు ఆ టైంలో 1948 కోటకొట్టుల్లో. మనకి ఇండిపెండెన్స్ కొత్తలో. ఇండిపెండెన్స్ బిఫోర్. ఓకే. మన కార్టూన్ ఆంధ్ర మాస్కో అనేవాళ్ళు. ఆంధ్ర మాస్కో. ఓకే. 1948లో మా ఊళ్ళో కొత్తగా పోలీస్ స్టేషన్ పెట్టాం. మా ఊరంతా కమ్యూనిస్టులు 99%. కాటూరులో. అప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ పాల కేంద్రం, పశువుల హాస్పిటల్ రావి చెట్టు ఎదురుగా. అక్కడ పోలీస్ స్టేషన్ ఆ బిల్డింగ్ మా చిన్నప్పుడు. అప్పుడు కంబైన్డ్ మద్రాసులో ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్. అవును. పళనియప్పని అని అప్పుడు ఐజీ పోలీస్ అనమాట మెడ్రాస్ కి. ఆడు మొత్తం మలబార్ పోలీసులు పిలిపించాడు. కేరళ నుంచి పోలీసులు చూసి మన ఊర్లో పెట్టి మన బీభత్సం చేశాడు 2 ఏళ్ళు కాటూరుని. స్వతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు మొత్తం ఆ కాటూరులో ఉన్న మగవాళ్ళందరినీ మొండిమాలతో మన ఆర్మీ పెరేడ్ పెట్టేసేసి మొండిమాలతో డబ్బులు మేళలతో ఊరు చుట్టూ తిప్పించాడు అన్నమాట. ఊరు చుట్టూ తీసి మహాత్మా గాంధీ బొమ్మ చుట్టూ తిప్పి దండలు పెట్టించాడు. మేము అప్పుడంతా నెక్కలు కట్టుకున్న 5 సంవత్సరాల ఏజ్ లో. ఓకే. అది అందుకని మనం చాలా ఇబ్బంది పడ్డారన్నమాట మన కాటూరులో అప్పుడు ప్రజలంతా. అంతా 100% కమ్యూనిస్టులు. ఓకే. అంటే ఇప్పుడు అసలు కాటూరు అంత ఫేమస్ అవటానికి అంటే ఆ టైంలోనే ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? అంటే కమ్యూనిస్టులు స్వతంత్రం వచ్చిన కొత్తలో అప్పుడు అంటారు ల్యాండ్ లార్డ్స్ కదా నాన్న. ల్యాండ్ లార్డ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. మన్సూబ్ తరపులో కాంగ్రెస్ వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఊళ్ళంతా కమ్యూనిస్ట్ అన్నమాట. ఓకే. వాళ్ళ తరపుడు ఒకడు ఉండేవాడు రామలింగ గారు అని. ఆయన గన్ను పెట్టిన అందరిని బెదిరించేవాడంట. ఆయన దగ్గర గన్ను ఉండేదంట ఆ రోజుల్లో. మొత్తం మీద అది అంతా పాలిటిక్స్ అనమాట. మొత్తం మీద ఆయన జావదేం గారి మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ఊళ్ళో వాళ్ళందరూ. ఇక అప్పుడు మున్సిపల్ గారు అందరూ వెళ్ళి మొత్తం అప్పుడు ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే స్పెషల్ గా మలబార్ పోలీసులు పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టి మన ఊళ్ళో కంట్రోల్ చేయటం కమ్యూనిజం అని. మొత్తం మీద అట్ట మా 15-20 ఏళ్ళు అండమాన్ జైలు ఉండొచ్చారు మా ఊళ్ళో పెద్ద ఒక 15-20 మంది. మన గోపాలకృష్ణ గారి పేరు విన్నావా? కాటూరు ప్రెసిడెంట్ నార్ల గోపాలకృష్ణ గారు కాటూరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేసిన దగ్గర 10-15 ఏళ్ళు. వీళ్ళందరూ అక్కడ అప్పుడు అండమాన్ జైలు ఉండొచ్చారు అన్నమాట ఆ మూమెంట్ లో. ఆ లెక్కన ఆ టైంలో ఎంత ఉండేది పాపులేషన్ కాటూరుది? నాకు వచ్చిన తర్వాత 10,000 అని, అప్పుడు 5-6 వేలు ఉండేది. పెద్ద విలేజ్. ఓకే. అదే ఇప్పుడు హై స్కూల్
అదే హై స్కూల్ కూడా చాలా హై స్కూల్కి ఫేమస్. వచ్చింది. అది అది కడియాల రామయ్య గారు అని చెప్పేసి ఆ రోజుల్లో 10-20 ఎకరాల పొలం ఇచ్చి బిల్డింగ్ కట్టించాడన్నమాట. ఓకే. అన్నయ్య 52 ఎస్ఎస్ఎల్సి, నేను 59 ఎస్ఎస్ఎల్సి. నాకంటే 6 ఇయర్స్ పెద్ద అన్నయ్య. ఓకే. ఆ లెక్కన ఆయన 39 కాటూరు హై స్కూల్ ఎప్పుడు కట్టించుంటారు? ఏ టైంలో? మరి అన్నయ్య 52 ఎస్ఎల్సి అయిపోయింది 52లో. ఆ! అంతకుముందు ఒక 5-6 సంవత్సరాలు వేసుకో అన్నయ్య మనప్పుడు మొత్తం మీద 45, 45 ప్రాంతాలు బ్రిటిష్ టైంలోనే కట్టారు. బ్రిటిష్ వాళ్ళు కట్టించారైతే. వీళ్ళు కట్టించారన్నమాట మన ఊరు రైతులు. రైతులు కట్టించారు. ఓకే. కాటూరు రామయ్య బోర్డు హై స్కూల్, కేఆర్బిహెచ్ స్కూల్ అన్నమాట అప్పుడు అది. ఆహాహా! తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్ అయింది. అదే అదే అవును. ఫేమస్ స్కూల్. మా బ్యాచ్ లో వచ్చేసరికి సీతంరాజు కామేశ్వరరావు మంచి బ్రహ్మాండమైన హెడ్ మాస్టర్ ఉండేవాడు. ఆ! ఆ! ఆయన దగ్గర మేము చదువుకున్నాం అన్నమాట. ఓకే. ఓకే. స్కూల్ అయిపోగానే 4:30కి ప్రతి చుట్టూ చెట్లు ఉండే ఒక్కొక్కడు ఒక చెట్టు కింద కూర్చోబెట్టి చదివించేవాడు. అదే పెద్ద క్యాంపస్ అది. అవును. పెద్ద క్యాంపస్, మన 20 ఎకరాల పైన ఉంటుంది మొత్తం ప్లేస్. ఆ రోజుల్లో ధర్మకర్తలు కాబట్టి పాప కడియాల రామయ్య గారు అదే అదే 20 ఎకరాలు డొనేట్ చేసి అక్కడ కట్టించాడమ్మా. ఓకే. అయితే నాన్నగారిది ఫస్ట్ పోస్టింగ్ ఐనంపూడి కదా? ఐనంపూడిలో ఉన్నప్పుడే నాన్నగారితో మ్యారేజ్ అయిందా? అంతకు ముందు అయింది అనుకుంటా. అక్కడికి ఫ్యామిలీ తీసుకెళ్ళినప్పుడు అమ్మని తీసుకెళ్ళి అక్కడ తిరుపతి గారు అని ఉన్నాడు కదా, ఆయన అక్కగారు ఒక ఉండేదన్నమాట. కనకమ్మ అమ్మ పేరు. ఆడపిల్లలు లేరు, ముగ్గురు మగపిల్లలే. ఓకే. అక్క ఈడు మన మనోడే సామూర్తిడు మన మనోళ్ళేనని చెప్పి ఆమె మా అమ్మనే సొంత కూతురుగా పెంచుకుందనమాట అక్కడ వాళ్ళింటనే ఉండి. ఓకే. ఓకే. పెంకుటిల్లు ఉండేదన్నమాట వాళ్ళకి ఊరు మధ్యలోను. వాళ్ళ పేరు తిరుమల కూడేటోళ్ళు అన్నమాట. కూడేటి వెంకయ్య గారు ఆయన పేరు. ఓకే. ఓకే. కూడేటోళ్ళు. కూడేటోళ్ళు అన్నమాట. వాళ్ళు అమ్మని సొంత కూతురుగా పెంచుకున్నారు అన్నమాట వాళ్ళు. ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. కూడేటి రామారావు గారు ఎవరైతే ఆయన టీచరు బాబాయ్ ఫ్రెండ్. అవును. నేను వెళ్తా ఉండేవాడిని వాళ్ళ ఇంటికి. అవును, చెరువు గట్టమ్మటి ఉండేది. అవునవును, చెరువు పక్కన. అవును, చెరువు పక్కన. అది వాళ్ళ వాముల దొడ్డి. అది అప్పుడు అదే. అవును. మా చిన్నప్పుడు వాముల దొడ్డి అక్కడ కట్టుకున్నాడు రామారావు. వాళ్ళ పెద్ద పెంకుటూరు ఉండేది. అదంతా పోయినాయి ఆ ఊర్లో. వాళ్ళు కూడా ఒక ఆయనప్పుడు నాయుడు కదా, అంత ఉల్లిపరంత కాపుడు ఊరికి చేయటని మేనమామలో మేనల్లుళ్ళు కొట్టుకుని ఒక 100-150 ఎకరాలు ఆ తమ్ముకు తెంగేశారు. 60 ఆ ప్రాంతాల్లో, 61 ఆ ప్రాంతం, 62 ఆ ప్రాంతాల్లో. 62. ఓకే. చలపతిరావు గారు పెద్ద ఆయన. రెండో ఆయన రామారావు గారు, మూడో ఆయన కృష్ణమూర్తి. ఓకే. ఓకే. కృష్ణమూర్తి గారు మంటాడు హై స్కూల్లో తెలుగు పండిట్గా చేశాడు. ఆయన అప్పుడే బిఏ పాస్ అయ్యాడు. బిఏ పాస్ అయ్యి తెలుగు పండిట్ చేసి ఉయ్యూరు హై స్కూల్లో రిటైర్ అయ్యాడు అన్నమాట. ఓకే. ఓకే. రామారావు గారు తమ్ముడు. ఓకే. రామారావు ఏమో సెకండరీ టీచరు. అది మన సూర్యబాబు టైప్ అన్నమాట. అదే అదే అట్లా. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఐనంపూడి వచ్చేటప్పటికి ఇంకా అన్నయ్య పుట్టలేదు అయితే? అయినప్పుడు అమ్మ అన్నయ్య, నేను పుట్టింది అయినప్పుడు అంతకుముందు, నాకంటే మరి 5 ఏళ్ళు ముందు కదా అన్నయ్య. 39. అన్నయ్య ఎక్కడ పుట్టారు అయితే? బర్త్ ప్లేస్ కాటూరులో పుట్టుంటాడు. ఇంకెక్కడ పుట్టుంటాడు? కాటూరు. ఓకే. ఓకే. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఫస్ట్ డెలివరీ కదా, అక్కడే ఉంటది. ఓకే. ఓకే. మీరైతే ఐనంపూడిలో పుట్టారు అయితే? నేను అయినప్పుడు పుట్టాను అనమాట. మీరు రెండా అయితే? నేను ఓకే. అన్నయ్య పేరేమో, పెద్ద అన్నయ్య పేరేమో నాగేశ్వరరావు గారు. నేనేమో ఇది అనమాట, జనార్దన్ రావు. మూడో మోహన్ దాస్ గాంధీ. ఓకే. అంటే అన్నయ్య పుట్టేటప్పటికి స్వాతంత్రం వచ్చిందా? అన్నయ్య పుట్టే నేను పుట్టిన తర్వాత వచ్చిన స్వాతంత్రం. తమ్ముడికి అంటే బోస్ అన్నయ్యకి ఆ పేరు పెట్టడానికి గాంధీ 47. గాంధీ అన్నయ్య 47.
అందుకని మోహన్ దాస్ గాంధీ పెట్టాడు. ఆ రోజుల్లో యాక్చువల్ గా వాడి పేరు జోషి అని పెట్టాడు ఆ రోజుల్లో. జోషి అని పెడితే అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ గొడవలు జరుగుతున్నాయి కదా, అందుకని చెప్పి జోషి పేరు మార్చేసి మోహన్ దాస్ గాంధీ అని పెట్టాడు రికార్డ్స్. తర్వాత 50లో బోస్ అన్నయ్య పెట్టాడు. గాంధీ అన్నయ్య తర్వాత బోస్ అన్నయ్య. అప్పుడు సుభాష్ చంద్రబోస్ అని పెట్టాడు బోస్ అన్నయ్య పేరు. కానీ గొడవలు అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ సెకండ్ వరల్డ్ వార్ గొడవ అయితే సుభాష్ బాబు అని పెట్టాడు తర్వాత. అందుకని బోస్ అన్నయ్య పేరు సుభాష్ బాబు. సుభాష్ బాబు. బోస్ సుభాష్ చంద్రబోస్ అని పెట్టుకుని తర్వాత గొడవలు కానీ చెప్పాలి ఎందుకు పిల్లలకి మళ్ళీ సుభాష్ బాబు అని పెట్టాడు. గాంధీజీ నా బోస్ పేర్లు మార్చాడు. ఇప్పుడు గాంధీ అన్నయ్య పేరు ఫుల్ పేరు ఏంటి? గాంధీ అయినా మోహన్ దాస్ గాంధీ. మోహన్ దాస్ గాంధీ. పిఎం గాంధీ. పిఎస్ బాబు బాబు. మరి ఆడపిల్లలు ఎంతమంది? ఇద్దరు పెద్దమ్మాయి పెద్దక్క బెజవాడ. ఇప్పుడు పెద్దక్క అంటే గాంధీ అన్నయ్య తర్వాత అక్క, బోస్ అన్నయ్య తర్వాత బోస్ అన్నయ్య. మేము నలుగురు తర్వాత మా ఇద్దరు ఆడపిల్లలు. మీ నలుగురు తర్వాత ఆడపిల్లలు పుట్టారు అయితే? ఇద్దరు ఆడపిల్లలు అన్నమాట. అదే పెద్దక్క ఏమో అక్కడ విజయవాడ సువర్ణ కస్తూరి బాల ఆమె పేరు. సువర్ణ కస్తూరి బాల. రెండో అక్క పేరు? రెండో అక్క పేరు ఉదయ్ శ్రీ కుమారి. తాడేపల్లిగూడు. ఉదయ్ శ్రీ తాడేపల్లిగూడు. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు మీ అందరి స్టడీస్ ఎక్కడెక్కడ జరిగినాయి? ఇప్పుడు జరిగినాయి. మళ్ళీ గాంధీ వాళ్ళు వచ్చి మొత్తం నా నాన్న వాళ్ళు కాటూరు వచ్చారు, అందరు కాటూరులో చదువుకున్నాం. అంటే ఇప్పుడు ఐనంపూడి అయిపోయిన తర్వాత పోస్టింగ్ మళ్ళీ నాన్నగారి కాటూరులో ఎక్కువ ఉందా పోస్టింగ్? అయినపూర్ వెళ్ళాడు. అక్కడ 10 years ఉన్నాడు అయినపూర్. అక్కడి నుంచి కాటూరు వచ్చాడు అన్నమాట. అయినపూర్ నుంచి కాటూరు వచ్చారు. కాటూరు వచ్చి ఇక్కడ ఫ్యామిలీ షిఫ్ట్ చేసి తర్వాత కొయ్యగూరపాడు ఉండే చాలపల్లి దగ్గర, లంకపల్లి దగ్గర అక్కడ ఒక చేశాడు. ఆ తర్వాత అయినపూర్లో పుట్టారు. నేను అయినపూర్లో పెట్టా. మిగిలిన వాళ్ళందరూ కాటూరు. మిగిలిన వాళ్ళందరూ కాటూరులో పెట్టారు అయితే. తర్వాత అక్కడి నుంచి ఫైనల్ గా ఇందుపల్లి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా రిటైర్ అయ్యాడు అన్నమాట 70s లో. 69 డిసెంబర్ లో రిటైర్ అయ్యాడు నాన్న. 69 డిసెంబర్. అప్పుడు పెద్దక్క పెళ్లి చేసాడు, చిన్నక్క పెళ్లి చేసేసాడు. బోసు పెళ్లి మాత్రం నాన్న చనిపోయిన తర్వాత జరిగిందనమాట. బోసు అన్నయ్య పెళ్లి. అయితే ఇప్పుడు నాన్నగారికి ముళ్ళపూడి నాన్నగారికి ఎలా రిలేషన్? అదే ముళ్ళపూడి నారాయణకి వెళ్ళేది. నాన్న అయినపూడి ముళ్ళపూడి జాబ్ చేశాడు కదా. పక్కల సూర్యనారాయణ గారు అనమాట అప్పుడు మన బాబాయ్. వాళ్ళ నాన్నగారు పక్కల నర్సగిరి పెద్ద పెంకుటిల్లు ఉండేది, ఎదురుకుండా చూసాను. బాబాయ్ వెళ్ళి పాక ఎదురుకుండా కొండంత పెంకుటిల్లు ఉండేది. ఆ పెంకుటిల్లు అనమాట మన లసం పెద్ద పెళ్లి అయినప్పుడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి. అయితే ఏమైందంటే సూర్యనారాయణ బాబాయ్ ఆ రోజులు SSLC అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టడీస్ లేక పొగాకు కొట్టు పెట్టుకున్నాడు అంట ఏరంక్లాకులో. నాన్నకు పరిచయం అనమాట అక్కడ అయినపూళ్ళని, అదే ముళ్ళపూళ్ళని. అప్పుడు మన లచ్చం పెద్ద నాన్న అయినపూళ్ళు ఉన్నప్పుడు
నా అమ్మోళ్ళు పెద్దమ్మని అక్కడ అయినప్పుడు తీసుకొచ్చి అక్కడ టైలరింగ్ నేర్పించారు అమ్మమ్మ పెద్దమ్మకి. ఓకే. నాంచార మావయ్య అని ఒక ఆయన ఉండేవాడు అయినపూడిలో. నా మున్సబు గారి ఇంటి పక్కన ఉండేవాడు అన్నమాట. ఆయన అమ్మని అక్క అక్క అని మా నాన్న బావగారు అని చెప్పి వాళ్ళంతా అయినప్పుడు వాళ్ళందరూ అక్క బావ అని వాళ్ళు అమ్మని నాన్న. ఓకే. ఇప్పుడు అయినప్పుడు వెళ్తే సామూర్తి మాత్రం పిల్లలు అంటారు మమ్మల్ని. అదే. ఫేమస్ అనమాట ఇప్పుడు సామూర్తి మాస్టర్ అంటే ముళ్ళపూడికి అయినపూడికి. అదే. మీకు ఆయన అట్లా ఉంటే నాన్న ఏం చేశాడంటే అప్పుడు మా నాన్న లక్షం పిన్నినిచ్చి పెళ్లి చేసి ఆయనకి పెద్దమని గురజాలలో ఉంది మాచర్ల దగ్గర. గురజాల మాచర్ల దగ్గర అన్నమాట, పల్నాడు తాలూకా. అక్కడ గాంధీజీ సెకండరీ ఈ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉందన్నమాట అక్కడ. నేను అయినపూర్లో ఉన్నాం అప్పుడు, మేము అయినపూర్లోనే ఉన్నాం అక్కడ. ఓకే. పెళ్లి చేసి ఆయన్ని అక్కడ చదివించాడు అన్నమాట సెకండరీ టీచర్ గా. ఓకే. 51, 52 ఆ ప్రాంతాల్లో. 52 అన్నయ్య ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత కూరల నాగేశ్వరరావు ఈయన కూడా అక్కడే సెకండరీ టీచర్ ట్రైనింగ్ చెప్పి పంపించాడు అన్నమాట. ఓకే. గురజాల. అక్కడ 2 సంవత్సరాల కోర్సు కదా. సూర్యనారాయణ బాబు 1 year సీనియర్ అన్నమాట నా అన్నయ్య కంటే. పెళ్లి చేసి అక్కడ ట్రైనింగ్ పంపించి ఆయన ఎస్టాబ్లిష్ చేసింది నానే. ఓకే. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక అప్పుడు మొత్తానికి ఆ లచ్చం పిన్ని ముళ్ళపూడికి వెళ్ళిపోయింది అనమాట. పెళ్లి చేసిన తర్వాత ట్రైనింగ్ పంపించి పెళ్ళైన తర్వాత చదువుకున్నారు అయితే. చదువుకున్న తర్వాత నాన్న ఫైనాన్స్ చేశాడు. ఓకే. ఫైనాన్స్ చేసి అక్కడ పంపించేసేసి మనకి ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఇప్పుడు పెద్ద అన్నయ్యకి వస్తే నాగేశ్వరరావు అన్నయ్యకి వాళ్ళు ఎంతమంది పిల్లలు? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? నలుగురు సంతానం. 3 ఆడపిల్లలు, 1 కొడుకు. ఓకే. 3 ఆడపిల్లలు. మందరలక్ష్మి పెద్దదన్నమాట. పెద్ద ఆమె పేరేంటన్నా? లక్ష్మీ కుమారి బందరిచ్చారు. రెండో ఆమెమో ఉమాదేవి. ఓకే. ఉమాదేవి. మూడోవాడేమో ప్రసాద్, సత్యనారాయణ ప్రసాద్ ఏదో ఉంది, మొత్తం PVSN ప్రసాద్ ఆ పేరు. ఓకే. 4 పద్మ. 4 పద్మ. ఓకే. ఇప్పుడు ఉమానిచ్చింది విజయవాడేనా? మచిలీపట్నం. అది ఉంది కదా మామూలుగా. అదే మన పాండురంగడు గుడి ఉంది కదా, ఏరియా ఏంటది దాని పేరు? చిలకలపూడి. ఓకే. ఈయనేమో పెద్దలుడేమో వలంతపాలెం సుబ్రహ్మణ్యం. అప్పుడు అన్నయ్య అక్కడ జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు మచిలీపట్నం ఆ టైంలో. యాక్చువల్గా నేను వెళ్ళాను ఆ టైంలో. అన్నయ్య అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉన్నప్పుడు వెళ్ళాను. ముందు సెకండరీ టీచర్ అయిన తర్వాత కూడా నేను 62లో ఎయిర్ ఫోర్స్ లో చేరినప్పుడు ఆడికి అన్ఎంప్లాయ్మెంట్, ఆయన ఉద్యోగం లేదు. అప్పుడే పెళ్లి చేశారు 62లో ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో, మార్చి ఎప్పుడు. ఇప్పుడు ఆ వదిన రిలేషన్ ఏంటి? రిలేషన్ మా మేనత్త గారి కూతురే, మా వదిన వాళ్ళ అక్క. బుడ్డమ్మ పెద్ద కూతురు అన్నమాట. ఓకే. తర్వాత ఆడు 65లో విజయవాడలో LDC చేరాడు అన్నమాట, పాలిటెక్నిక్ ITIలో. అప్పటి వరకు అక్కడ తిరుపూరు, కాకినాడ, కల్లంపల్లి అక్కడక్కడ ప్రైవేట్ అక్కడ చేశాడు అన్నమాట. ఓకే. తర్వాత కొన్నాళ్ళు ఇక్కడ బెజవాడ రైల్వేలో గ్యాంగ్ మేస్త్రికి ఏదో చేశాడు, లేబర్ పనులు. తర్వాత కాకానే కడతాం టైంలో మొత్తం మీద తాత ఇన్ఫ్లుయెన్స్ ఉండే అక్కడ సముద్ర గారు ఉన్నాడు కాటూరులో. ఆయన మన చెరువుగట్టు ముందు పెద్ద డాబా ఉంటది అనమాట అప్పుడు కాటూరులో.
ఆయన ద్వారా మహాత్మా కాకనాగరత్న గారి ద్వారా ఎల్డీసీకి చేరాడన్నమాట బెజవాడలో 65 లో. 65 లో. ఓకే. ఐటీఐలు అట్లా చేసి మొత్తానికి మొత్తం మీద గ్రాడ్యుయేషన్ చేశాడు. ఓకే. ఆ తర్వాత శ్రీశైలం ఐటీఐలో అకౌంటెంట్ కి చేశాడు అన్నమాట. అక్కడి నుంచి 77 లో కాకినాడ ఐటీఐకి ఓఎస్ వచ్చాడు, ఆఫీస్ సూపరింటెండెంట్ గా. ఈ కాకినాడలో ఉన్నప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు అన్నమాట. ఓకే. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఆ ప్రమోషన్ మీద మచిలీపట్నం జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వచ్చాడు. ఓకే. అంతకుముందు 1 year ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ లో చేశాడు అన్నమాట, బూర్గుల రామకృష్ణారావు బిల్డింగ్ లో. అక్కడి నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడలో ఐటీఐ చేసి మళ్ళీ అక్కడి నుంచి బందర్ వచ్చి బందర్ నుంచి మళ్ళీ కాకినాడ వెళ్ళాడు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గా. ఓకే. బందర్ నుంచి విజయవాడ వచ్చాడు అన్నమాట జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గా ఫస్ట్. అక్కడ 1 year చేశాడు. 1 year చేసి మళ్ళీ చిత్తూరు ఎంప్లాయ్మెంట్ అతను ఫుల్ ఎంప్లాయ్మెంట్ వెళ్ళాడు అన్నమాట. చిత్తూరు నుంచి మళ్ళీ కాకినాడ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వచ్చాడు. కాకినాడ నుంచి రిటైర్ అయ్యాడు అన్నమాట. అయితే విజయవాడలో కాదు రిటైర్ అయింది, కాకినాడలో రిటైర్ అయ్యాడు అన్నమాట. ఓకే. సెటిల్ అయింది, మొత్తం సెటిల్ అయిందేమో ఇప్పుడు విజయవాడలో సెటిల్డ్ అన్నమాట. ఓకే. ఓకే. అది సంగతి. ఓకే. ఉమానేమో లక్ష్మణ్ కుమారి ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ చేసింది. విజయవాడ ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ చేసి కలెక్టరేట్ లో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉందన్నమాట, జూనియర్ ఇంజనీర్ గా. ఓకే. అక్కడ విజయవాడలో బందర్ అక్కడే ఉంది ఇప్పుడు వరకు. ఆల్మోస్ట్ ఇంకా 2-3 years లో. ఆయన సుబ్రహ్మణ్యం గారి ఇన్ఫ్లుయెన్స్ బాగుంది. ఆయన ట్రేడర్ కదా, ఆయన మంచి నోటెడ్ పర్సన్. ఉమానేమో అప్పుడు ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫార్మసీ చేసింది అనమాట. ఫార్మసీ చేసి తర్వాత మళ్ళీ బిఎస్ హోమ్ సైన్స్ చేసింది ప్రైవేట్ గా. ఇద్దరు కొడుకు కూతురు. వాడు మోహనీష్ మీ దగ్గర ఉండగా అమెరికాలో పెద్దోడు మోహనీష్. ఓకే. వాడు ఇక్కడ బీటెక్ చేసి అక్కడ ఎంఎస్ చేశాడు అనమాట. ఓకే. రెండో అమ్మాయి ఏమో ఇక్కడే బీటెక్ ఎంటెక్ చేసింది. బీటెక్ ఏమో మా ఇక్కడ సిద్ధార్థలో చేసింది. ఎంటెక్ ఏమో అక్కడ తమిళనాడు కూడా చేసింది అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మన ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీరింగ్ చేస్తుంది విశాఖపట్నంలో. ఓకే. ఓకే. వాళ్ళిద్దరు వెల్ సెటిల్. ఓకే. ఇప్పుడు ఉమాకి ఎంతమంది పిల్లలు? ఉమాకు ఒక్కటే కూతురు. ఈ మధ్య మ్యారేజ్ అయినట్టుంది. మ్యారేజ్ అయింది. ఎంబీబీఎస్ చైనాలో చేసింది. ఎంబీబీఎస్ చైనాలో చేసి ఇప్పుడు లండన్ లో సెటిల్డ్ వాళ్ళు. ఓకే. ఆయన ఆల్రెడీ ఎంబీ అయిపోయింది అక్కడ లండన్ లో. నేను కూడా తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ చేయించుకున్నారు అన్నమాట లండన్ లో. ఓకే. తర్వాత మూడు వచ్చి అబ్బాయి ప్రసాద్. ఆడికి 2 కొడుకులు. విజయవాడలోనే ఉంటాడా? వాడు ఇప్పుడు దుబాయ్ లో ఎక్కడ ఉంటున్నాడు, ఖతార్ లో ఉంటున్నాడు. ఓకే. వాళ్ళ ఆవిడ ద్వారా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పెట్టి అక్కడ పోయాడు అనమాట. వాడు మచిలీపట్నం వాళ్ళ ఆవిడ కూడా. ఓకే. ఏమన్నా రిలేషన్ వాళ్ళ ఆవిడ? అన్న ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే. 10 ఏళ్ళు దగ్గర 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. అందరూ మంచి సర్కిల్ ఉందన్నమాట మచిలీపట్నం. అదే. అన్నమాట ఆడ అరేంజ్ చేశారు. 4 పద్మ ఎంబీఏ చేసింది. ఆవిడ ఎంబీఏ చేశాడు. సురేష్. ఇప్పుడు సురేష్ వచ్చి రామశెట్టి నాగభూషణం గారు అబ్బాయి. నాగభూషణ గారు పెద్ద కొడుకు. 2 కొడుకులు, పెద్దోడు వీడు. ఓకే. ఓకే. చిన్నోడేమో రమేష్. ఆడేదో ఐటీఐ చేసి మొత్తానికి ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడో ఖతార్లోనో దుబాయ్లో ఎక్కడో. ఓకే. ఓకే. 2 నెలలు అక్కడ ఉంటాడు, 2 నెలలు ఇక్కడ ఉంటాడు. ఓకే. ఓకే. సో తర్వాత సెకండ్ వచ్చి మీరు? నేను మన సంతానం. అక్క పెద్దదే, అమ్మాయి పెద్దదే, నిర్మల.
నిర్మల. తర్వాత బాబు సెకండ్ అన్నమాట. ఓకే. బాబు పేరొచ్చి మళ్ళా ప్రసాద్. వెంకట ప్రసాద్. వరప్రసాద్ పివి వరప్రసాద్, వెంకట వరప్రసాద్. వెంకట వరప్రసాద్. అయితే అమ్మాయి పేరు వెంకట నిర్మల. వెంకట నిర్మల. ఓకే. అయితే మీ మీ యొక్క ఇది ఎలా జరిగింది? మీ స్టడీస్ గాని, మీ జాబ్ గాని? ఎస్ఎల్సి అయిపోయింది కాటూరులో 59లో. 59 జూన్ లో ఉయ్యూరు పాలిటెక్నిక్ లో జరిగాలి ఎలక్ట్రికల్. కానీ మీరు మానుకొండలో ఏదో చదివినట్టున్నారు? మానుకొండ ఎస్ఎల్సి ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళా. అక్కడ ఎగ్జామ్స్ కాటూరులో చదివి మానుకొండలో ఎగ్జామ్స్. సెంటర్ మాది మానుకొండ అప్పుడు ఎగ్జామ్ సెంటర్. తర్వాత ఉయ్యూరు పాలిటెక్నిక్ లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ విజయవాడ షిఫ్ట్ అయిపోయింది. ఓకే. స్టెల్లా కాలేజ్ పక్కన స్టెల్లా కాలేజ్ ముందు. అప్పుడంతా అడిగేది 61లో అన్నమాట. తర్వాత అక్కడ ఉన్నా ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. నాకు అమ్మతో బాగా అటాచ్మెంట్ ఎక్కువ. గుడివాడమ్మతో. గుడివాడంతో. ఒకసారి కాటూరు నుంచి ఒక రోజు వెళ్తుంటే ఒక సండే సైకిల్ వేసుకు వెళ్తాను అనమాట అమ్మ వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే మన రైల్వే స్టేషన్ కి ఎదురుగుండా అక్కడ ట్రావెలర్స్ బంగ్లా ఉంది పార్ట్ మీద. అవును. అక్కడ ఏంటో ఒక 100-150 మంది చేయరు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అక్కడ. ఏంటని చెప్పి ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ జరుగుతున్నారు, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ డిఫెన్స్ అని. అక్కడ సైకిల్ ఆపేసేసి అక్కడికి వెళ్ళాను అన్నమాట. ఓకే. వెళ్తే వాళ్ళ ఆఫీస్ అక్కడ సెలక్షన్ తాంబరం మెడ్రాస్ నుంచి వచ్చారన్నమాట వాళ్ళు సెలక్షన్ కమిటీ. సో మన హైట్ ఫిజికల్ అన్ని చెక్ చేసుకుని ఓకే ఫిజికల్ అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రైమరీ రిటర్న్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఎస్ఎల్సి బుక్ కావాలన్నారు. బాబు నేను విజయవాడ పాలిటెక్నిక్ చదువుతున్న బుక్ అక్కడ ఉందని చెప్పాను అన్నమాట. అయితే మేము 15 days తర్వాత విజయవాడ వస్తాం మళ్ళీ సెంటర్కి అక్కడికి. అప్పుడు అటెండ్ విత్ యువర్ ఎస్ఎల్సి బుక్ అని చెప్పారన్నమాట. ఎస్ఎల్సి సరే మొత్తానికి వాళ్ళు తిరిగి అక్కడికి వచ్చారన్నమాట. మన గవర్నర్పేట సెంటర్ లో అప్పుడు హై స్కూల్ ఉండేది సివిఆర్హెచ్. అప్పుడు తర్వాత బస్ స్టాండ్ అయింది మొత్తం అక్కడ ఉండేది అన్నమాట హై స్కూల్. సెంటర్కి వచ్చారన్నమాట. అక్కడికి వెళ్ళాను నేను అన్ని తీసుకుని. అక్కడంతా మళ్ళా ఫిజికల్ ఎగ్జామినేషన్స్, తర్వాత ఐక్యూ మళ్ళీ ఇంటెలిజెంట్ ఎగ్జామినేషన్ అవన్నీ పెట్టేసి ఓకే యూఆర్ సెలెక్టెడ్ అన్నారన్నమాట. అప్పుడు సెలక్షన్ అక్కడ సెలెక్ట్ చేసేసి అప్పుడు నాకు 18 years నిండల. 62 జూన్ గాను నాకు 18 years నిండవన్నమాట. 18 years నిండకపోతే మరి అక్కడ ఎలిజిబిలిటీ లేదు. అందుకని చెప్పేసి ఓకే యూఆర్ సెలెక్టెడ్, విల్ కాల్ యూ వెన్ యూ కంప్లీట్ యువర్ 18 years అని. తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూన్ లో వచ్చిందన్నమాట లెటర్ నుంచి సెలక్షన్ సెంటర్. అప్పుడు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ సెంటర్ మెడ్రాస్ నుంచి. 62 జూన్ 1962 జూన్ లో సెలక్షన్ లెటర్ వచ్చింది. సెలక్షన్ లెటర్ వచ్చిందన్నమాట. వాళ్ళే రైల్వే వారంట పంపించేశారు. ఆ వారంట పేదవాడేళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని తాంబరం వెళ్ళిపోయాను అన్నమాట. మరి ఇంట్లో చెప్పే వెళ్ళారా? అంటే తాతకి చెప్పాను. అమ్మాళ్ళకి నాన్నకి చెప్పాల. తాత దగ్గర ఒక 100 రూపాయలు తీసుకున్నా. తాత ఒక 100 రూపాయలు ఇచ్చారు అయితే. రాఘవ తాత దగ్గర ఒక 100 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాను అన్నమాట. మరి అమ్మ నాన్న కంగారు పడ్డారా మీరు చెప్పకుండా వెళ్ళిపోతే? తాత చెప్పుంటాడు కదా. అక్కడ నుంచి సెలక్షన్ అయిపోతే అక్కడ మెడికల్ కొంచెం లేట్ అయింది. 7 days పెట్టింది లేట్ మెడికల్ ఎగ్జామినేషన్. తర్వాత నేను రిక్రూట్ మాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపో బాబు, ఎందుకు నన్ను ఇక్కడ జాబ్ చెప్తావు, నేను పాలిటెక్నిక్ చదువుకున్నా, మా నాన్నగారు టీచరు, నేను ఏదో సంకలు కొట్టుకున్నా ఎయిర్ ఫోర్స్ చేద్దాం, మెడికల్ నన్ను ఇవాళ రేపు 10 రోజులు తిప్పుతున్నారు, 5 రోజులు తిప్పుతున్నారు, నేను తెచ్చుకున్న డబ్బులు అయిపోయినా, రేపు నాకు తింటాకి తినలేదని చెప్పాను అన్నమాట. చెప్తే వాడు గబక్కన మెడికల్ ఆఫీసర్ ఫోన్ చేసేసి ఐఎమ్ సెండింగ్ దిస్ బై, ప్లీజ్ గివ్ ఏ సర్టిఫికేట్ అని పంపించి పాఠం. అప్పుడు నాకు తాంబరంలోనే ట్రైనింగ్ అవ్వాలి, కానీ ఆ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. స్టార్ట్ అయిపోయింది. నన్ను బెంగళూరులో వైర్లెస్
బెంగళూరులో వైర్లెస్ ఆ! ఆపరేటర్ కోర్సు ఉంది, వెళ్తావా అని అడిగాడు అనమాట. ఓకే. వైర్లెస్ ఆపరేటర్ వెళ్తానని చెప్పాను. అంతే, సాయంత్రం వాడు టికెట్ ఇచ్చి పంపించేసారు బెంగళూరు. ఓకే. ఓకే. అప్పుడు ఇంక చైనీస్ వారు మొదలవ్వాల. అంటే ఇప్పుడు వైర్‌లెస్ ఆపరేటర్ అంటే మార్స్ కోడింగ్ ఉండేదదా? మోర్స్ కోడ్. మోర్స్ కోడ్. ఆ! అది చేశానన్నమాట. అది ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ నాకు ట్రాన్స్ఫర్ హల్వారా ఇచ్చారంట పంజాబ్‌లో. ఓకే. హల్వారా లూధియానా దగ్గర. లూధియానా దగ్గర. ఆ! లూధియానాకి ఒక 40 కిలోమీటర్ దూరం ఉంటుంది హల్వారా అని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పెద్దదే. హ్మ్. సిగ్నల్ యూనిట్ మాట, రాడార్ యూనిట్. ఓకే. ఆ! అక్కడ చేరానన్నమాట వైర్లెస్ ఆపరేటర్‌గా. ఓకే. చేరిన తర్వాత ఏం చేశారంటే చైనీస్ వార్ మొదలైంది, మమ్మల్ని మొత్తం ఈస్టర్న్ సెక్టర్ పంపించేసారు. జోర్హాట్ దగ్గర ఒక 80 కిలోమీటర్స్ అవతల హ్మ్. హ్మ్. అంటే బోర్డర్స్‌కెళ్లారు. బోర్డర్స్‌కి వెళ్ళామన్నమాట. హ్మ్. హ్మ్. అక్కడ ఒక 1 ఇయర్ ఉన్నాను. హ్మ్. మళ్ళీ 64లో మళ్ళీ ఫర్దర్ ట్రైనింగ్‌కి వచ్చానన్నమాట బెంగళూరు. మెకానిక్‌గా. వైర్లెస్ 64. ఆపరేటర్ నుంచి వైర్లెస్ 64, హ్మ్. 63 ఎండింగ్‌లోనన్నమాట. హ్మ్. మా వైర్లెస్ మెకానిక్‌గా ట్రైనింగ్‌కి వచ్చి మళ్ళీ ఇక్కడ డిప్లొమా అన్నమాట. 1 ఇయర్. ఓకే. ఆ! అక్కడ 64 అక్టోబర్‌లో అయిపోతే 64 అక్టోబర్‌లో నాగపూర్ వెళ్ళానన్నమాట. ఆ! నాగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడే 67 ఫిబ్రవరిలో వదినకిచ్చి పెళ్లి చేశారు. ఓకే. ఆ! నాగపూర్‌లో ఉండంగానే. ఓకే. 68లో నిర్మల పుట్టింది. ఆ! 68 జులై. నాకు ఓకే. బెజవాడ ఆ! నేను ఉన్నాను. ఆ! తర్వాత 70లో మళ్ళీ నాకు అక్కడి నుంచి పూనా ట్రాన్స్‌ఫర్ వచ్చిందన్నమాట. ఆ! ఓకే. లోహగాం అని ఎర్రవాడ అని పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ అన్నమాట అది. ఆహా! పూణేలో. ఆ! పూణేలో. అక్కడ ఒక 3 ఇయర్స్ చేశా. హ్మ్. హ్మ్. అక్కడే మన ప్రసాద్ పుట్టాడు. ఆ! ఓకే. తర్వాత అక్కడి నుంచి అంటే మళ్ళీ ప్రసాద్ 18 ఎప్పుడు 71 70 జూలై 22. ఆ! జూలై 70 20. జులై. నిర్మలేమో 68 జూలై 22. ఇద్దరు జులైలోనే పుట్టారైతే. ఇద్దరు జూలై 22, 20. ఓకే. ఓకే. 2 ఇయర్స్ గ్యాప్ అన్నమాట. ఆహా! ఆ! ఇక అక్కడి నుంచి జమ్ము వెళ్ళానన్నమాట. 23 వింగ్ జమ్ము. ఓకే. అక్కడ 3 ఇయర్స్ చేశానన్నమాట. హ్మ్. అక్కడ 3 ఇయర్స్ చేసి అక్కడి నుంచి మళ్ళీ షిల్లాంగ్ వెళ్ళానన్నమాట, మేఘాలయ. ఆ! షిల్లాంగ్. మీరు షిల్లాంగ్‌లో ఉన్నప్పుడు నాకు గుర్తు. అదే షిల్లాంగ్‌లో అన్నమాట. అక్కడ 7 ఇయర్స్ ఉన్నాను. ఆ! అక్కడ 7 ఇయర్స్‌లో అక్కడే మా బాబుని ఫస్ట్ క్లాసు అప్పుడు ఎయిర్ ఫోర్స్ స్కూల్‌లో చేర్పించిన తర్వాత అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ అప్పర్ షిల్లాంగ్ అని అక్కడ సెంట్రల్ స్కూల్ పెట్టారు కొత్తగా. ఆ! ఆ స్కూల్‌లో చేర్పించారన్నమాట, సెంట్రల్ స్కూల్‌లో ఫస్ట్ క్లాస్. ఓకే. ఆడు పొద్దున్నే 30 కిలోమీటర్లు వెళ్ళేవాడు, సాయంత్రం 30 కిలోమీటర్లు వెళ్ళేవాడు, వచ్చేవాడు వెనక్కి. హుహు. అంటే మీ బస్సుండేదా? మా వోళ్ళు ట్రక్ అరేంజ్ చేసేవాడు ఒక ఎస్కార్ట్‌తో. హుహు. హ్మ్. పొద్దున్న 6 గంటలకు పిల్లల్ని ఎక్కించుకెళ్ళాడు, సాయంత్రం 6 గంటలకు ఇంటికాడ దింపేవాడన్నమాట. ఓకే. ఓకే. ఆ! సిక్స్త్ క్లాస్ వరకు అట్లా వెళ్ళాడన్నమాట. హుహు. హ్మ్. 7th క్లాస్ వరకు మాకు మా ఎయిర్ ఫోర్స్ క్యాంప్‌లోనే సెంట్రల్ స్కూల్ పెట్టారు. హుహు. హ్మ్. అక్కడ 6 మంత్స్ చదివాడు. డిసెంబర్ 81లో నాకు హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ వచ్చింది. ఆ! ఓకే. హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ వస్తే హైదరాబాద్ ఇక్కడ అక్కింపేట వచ్చిందన్నమాట ఇక్కడ. హుహు. అక్కింపేట వచ్చి ఇక్కడ బొల్లారం అని ఉంది. ఇక్కడ బొల్లారం మీరు ఇక్కడ ఉన్నారు కదా, మన తిరుమల. మిలిటరీ తిరుమలగిరి తర్వాత. బొల్లారం ఐడియా ఉంది. ఆ! అది మన లాల్ బజార్ పక్కన, యువతల పక్కన. ఆ! ఆ! ఇక్కడ బొల్లారం సెంట్రల్ స్కూల్ ఉందన్నమాట. బైసన్ క్యాంటీన్ పక్కన నాగదేవత గుడి దగ్గర. ఆహా! ఆ! ఆ! అక్కడ చేర్చారు 7థ్‌లో. మిడిల్‌లో. ఓకే. ఆహా! అప్పుడు నేను ఆ! మచ్చ బౌలర్‌లో ఉండేవాడిని. ఆహా! ఓకే. ఆ! వాడు అక్కడి నుంచి మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ట్రక్‌లో తీసుకొచ్చి దింపి అక్కడ దింపేవాడు అన్నమాట రోడ్‌లో. ఆ! ఆ! 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఆ బొల్లారం సెంట్రల్ స్కూల్ అయిపోయిందన్నమాట. హ్మ్. హ్మ్. 11th, 12th తిరుమలగిరి సెంట్రల్ స్కూల్. హ్మ్. హ్మ్. తిరుమల సెంట్రల్ స్కూల్‌లో 11th, 12th అయిందన్నమాట.
ఓకే. అప్పుడు ఆ సంవత్సరం ఎంసెట్ మొదలైంది. హ్మ్. అప్పటి వరకు ఈడేమో ఎంసెట్ లేదా? ఆ? అప్పటి వరకు ఎంసెట్ లేదా? లేదు లేదు లేదు. ఆహా! అయితే అక్కడ రాస్తే 700 ర్యాంక్ వచ్చింది అనమాట. అప్పుడు ఓకే. 700 అయితే నాకు డిఫెన్స్ కోటాలో డెఫినెట్ గా మెడిసిన్ వచ్చేది. ఆహా! మెడిసిన్ వచ్చేదానికి ఏమైందంటే అప్పుడు ఎన్టీ రామారావు అని చెప్పి ఇక్కడ ఉన్నాడు. హ్మ్. మాకు 4% రిజర్వేషన్ ఉంది డిఫెన్స్ పర్సన్స్ డిఫెన్స్ హ్మ్. పర్సన్స్ హ్మ్. మెడిసిన్ లోను ఇంజనీరింగ్ లోను. హ్మ్. నాకు కూడా తీసేసాడు. హ్మ్. ఎన్టీ రామారావు తీసేస్తే నాకు డిసప్పాయింట్ అయిపోయి మెడిసిన్ కావాలా. ఓకే. ఈ అంటే తర్వాత 700 ర్యాంక్‌కే మెడిసిన్ సీట్ రాలేదు ఆ టైంలో. ఆ టైంలో ఆ! 87 87. ఓకే. అయితే ఇక అప్పటినే బాపట్ల అగ్రికల్చరల్ కాలేజీలో వచ్చిందన్నమాట సీటు. ఓకే. అగ్రికల్చర్ వచ్చింది. ఆ! అక్కడ చేర్పించానమాట 87 జూన్ ఆ ప్రాంతాల్లో. ఓకే. అక్కడంతా కమ్మ కాపుడి నానా న్యూసెన్స్ బాపట్లలో. ఆహా! కమ్మ నాన్ అయితే వాడు పాపం ఇబ్బంది పడుతున్నాడు అనమాట. ర్యాగింగ్ విపరీతం అయిపోయింది. హ్మ్. నేను అక్కడికి వెళ్ళి చేర్పించేటప్పుడు నేను అక్కడ సీనియర్స్ అందరం కలిసి పర్సనల్ గా హ్మ్. బాబు నేను మిలిటరీ వాడిని, హ్మ్. మా పిల్లలు సెంట్రల్ స్కూల్ స్టూడెంట్, వీడికి తెలియదు మొత్తం దేశం అంతా తిరిగాము. హ్మ్. హ్మ్. ఈ డస్ నాట్ నో వాట్ ఇన్ ద సివిల్ సైడ్. హ్మ్. డిసప్పాయింట్ చేయమాకండి నేను చెప్తే సరే అని అన్నారన్నమాట. తర్వాత ఫిజికల్ హ్యాండ్ చెప్పంటే అన్నం తిన్న అయిపోయినాను అవి నానా న్యూస్ చేస్తున్నారంట. అన్నం తింటే నీళ్లు పోసి ఉప్పు పోసి ఆహా! మళ్ళీ నాకు నా దగ్గరికి వస్తే అప్పుడు నేను ఇక్కడ అప్పుడు ఇంకా సర్వీస్ లో ఉన్నాను కదా. హ్మ్. ఈ ఇక్కడ మన కాచిగూడలో నా దగ్గర పనిచేసే కుర్రోడు ఒక అతను ఉన్నాడు ఇక్కడ, బ్రాహ్మణ అతను. ఆ! ఆయన ఏంటన్నా వరికుండా వచ్చి ఇక్కడ సంగతి అంతా పదన్న మా బాగున్నాడు ఇక్కడ వెళ్దాం ఉన్నాడు. వాళ్ళ మేనత్ కొడుకుంటే అతను హుహు. హైకోర్టులో అడ్వకేట్. ఆహా! ఆయన దగ్గరికి వెళ్ళాము మేము ఇద్దరం యూనిఫామ్ లో వెళ్ళాం అనమాట. ఓకే. ఏంటి సార్ అని చెప్పి ఇట్లా సార్ బాపట్ల చెప్పించి ఒక నాన్న ఇబ్బంది పెడతారు అని చెప్పాను. ఓకే అని చెప్పి ఆయన నా ముందే అగ్రికల్చర్ యూనివర్సిటీ లీగల్ అడ్వైజర్ ఒక శివారెడ్డిని, హ్మ్. రాజేంద్ర నగర్ లీగల్ అడ్వైజర్, ఎస్జే రంగ యూనివర్సిటీ లీగల్ అడ్వైజర్, హ్మ్. హ్మ్. ఆయనకు ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారు కొంచెం ఆయన కష్టం ఉందంట చూడండి అన్నాడు. హ్మ్. హ్మ్. వెళ్ళి ఆయనకి అక్కడి నుంచి వాళ్ళ ఇంటి నుంచి అంతా 1 కిలోమీటర్ అన్నమాట నడిచి వెళ్ళాము. హ్మ్. వెళ్తే ఆయన ఏంటి సార్ బాబు ఇదిగో నేను ఈ డిఫెన్స్ లో పని చేస్తున్నాను సార్, మా పిల్లడేమో ఈ బెడ్స్ నీళ్ళు కాక అక్కడ బాపట్ల చెప్తే చాలా ఇబ్బంది పెడతారంట. ఈవెన్ ప్రొఫెషనల్ స్కూల్ లెక్చరర్స్ కూడా అయితే ఓకే అని చెప్పేసి చూడమన్నాడు. ఈలోగా మనోడు అక్కడ మెడికల్ అప్లికేషన్ పెట్టాడు అక్కడ ప్రిన్సిపాల్ కి. నాకు ఇచ్చిన పిల్లే ప్రాబ్లం ఉంది, శిశువు ఇదంతా నాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి. సో అది ఇది త్రూ అయిపోయి గబక్కన ఈయన మోటివేట్ చేశారు శివారెడ్డి గారు. చేసి 1 వీక్ లో బాపట్ల రాజేంద్ర నగర్ మార్పించేశాడు అన్నమాట. ఓకే. ఓకే. ఇక రాజేంద్ర నగర్ వచ్చాడు. ఇక అంతా మనకి నౌ దేర్ ఇస్ నో బ్రేక్. బీఎస్సీ టాపరు, ఇక్కడ ఎంఎస్సీ వచ్చేసింది, ఎంఎస్సీలో టాపరు, గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మన హైదరాబాద్ ఎంజి రంగ యూనివర్సిటీ, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఆ టైంలోనే ఇక్రిసాట్ లో ప్రాజెక్ట్ వర్క్ చేసాడు ఎంఎస్సీలో. ఓకే. ఇక్రిసాట్ ప్రాజెక్ట్ అది బాగా పెట్టొచ్చింది దానికి. ఇక్రిసాట్ లో మనకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఆయన ద్వారా అక్కడ ఇక్రిసాట్ ప్రాజెక్ట్ చేయించాను అనమాట. ఓకే. అయిన తర్వాత ఇక ఐఆర్ఐ పిహెచ్డికి ఐఆర్ఐ అప్లై చేశాడు, ఇండియన్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ. ఈజ్ టాపర్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ అన్నమాట. 16 పిహెచ్డి సీట్స్ ఉన్నాయి. 16 పిహెచ్డి సీట్స్ లోనే ఈ టాపర్ ఈ సపోజ్ టు గెట్ ద సీట్. ఓకే. దరిద్ర పంచోడు అప్పుడు బలరాం జాకర్ గారు యూనివర్ అగ్రికల్చర్ మినిస్టర్.
హ్మ్. బలరాం జాకర్. హ్మ్. వాడు ఐఆర్ఐకి గైడ్లైన్స్ ఇచ్చాడు. దిస్ ఇయర్ యూ డోంట్ గివ్ ఎనీ పిహెచ్డి సీట్ టు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పీపుల్. ఆ! అంతే మనోడికి నెగిటివ్ వచ్చేసింది. ఓకే. ఆ! నెగిటివ్ వచ్చేస్తే అప్పుడే అది ఇక్కడికి అప్లై చేసినప్పుడే బ్రిటిష్ లైబ్రరీకి వెళ్తా ఉండేవాడు ఎంఎస్సీ చేసేటప్పుడు. హ్మ్. హ్మ్. అక్కడి నుంచి అదేదో మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ లండన్ లో ఉందన్నమాట. హ్మ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ, 120 ఫ్యాకల్టీస్ ఉండేంట దాంట్లో. హ్మ్. అక్కడ అప్లై చేశాడు పిహెచ్డికి. ఓకే. ఆ! అక్కడ పిహెచ్డికి అప్లై చేసిన తర్వాత వీడి మొత్తం ప్రాజెక్టు ఏదో అది గోల్డ్ మెడలిస్ట్ అని చూసేసేసి ఎవడో హ్మ్. ఒక మహానుభావుడు ఉన్నాడు, పర్సన్ మిస్టర్ ఫెలెక్స్. హుహు. ఆయన ప్రతి సంవత్సరం 7 ఇండియన్స్ కి స్కాలర్షిప్ ఇస్తాడంట హైయర్ ఎడ్యుకేషన్ కి, ఓకే. ఆ! డిఫరెంట్ ఫ్యాకల్టీస్. హ్మ్. అగ్రికల్చరల్ ఫ్యాక్టరీలో మనోడికి వచ్చింది ఆ స్కాలర్షిప్. ఓకే. ఓకే. 600 పౌండ్స్ అప్పుడు, హ్మ్. 96. ఓకే. ఓకే. సరే వాళ్ళు ఎంత గ్రేట్ పీపుల్ అన్న నేను చెప్తున్నాను, మన లంజోడుకులాగా కాదు కదా. హ్మ్. అక్కడి నుంచి వీళ్ళ గైడ్ మిస్టర్ క్రాఫర్డ్, హుహు. వీళ్ళ వీళ్ళ మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గా మిస్టర్ సమ్మర్ ఫీల్డ్ అని ఇక్రిసాట్ లో చేసి వెళ్ళాడంట అక్కడికి. ఓకే. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అది హ్మ్. యూనివర్సిటీలో. హ్మ్. వాళ్ళు అక్కడి నుంచి లెటర్ పంపించారన్నమాట, యూఆర్ సెలెక్టెడ్ ఫర్ పిహెచ్డి ఫస్ట్ స్కాలర్షిప్, పిహెచ్డి హ్మ్. స్టడీస్. హ్మ్. హౌఎవర్ దిస్ లెటర్ మే నాట్ రీచ్ యూ ఇన్ టైమ్. ఇఫ్ యూ ఆర్ గివింగ్ విల్లినెస్ విల్ ఇంక్లూడ్ ద నెక్స్ట్ కోర్స్ అని. ఓకే. మనోడికి అప్పుడు ఇక్కడ జాబ్ లేదని అది గొడవ చేసేసి నాగార్జున ఫెర్టిలైజర్ లో నిర్మల్లో చేరాడు అనమాట. హుహు. హ్మ్. అక్కడ 15 days చేసిన తర్వాత ఈ లెటర్ వచ్చింది. హ్మ్. ఢిల్లీ కూడా రిజెక్ట్ లెటర్ వచ్చింది, అక్కడి నుంచి ఎస్ లెటర్ వచ్చింది. ఓకే. ఆ! ఇమీడియట్ గా ఈమెయిల్ ఏదో పంపించాడు, ఐఎమ్ విల్లింగ్ టు జాయిన్ అని. హ్మ్. 1 month లో వాళ్ళు మళ్ళీ లెటర్ పంపించారన్నమాట, ఫ్లైట్ టికెట్ ఇస్ బుక్డ్ ఫ్రమ్ బాంబే టు హీత్రో, హ్మ్. హ్మ్. టికెట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బాంబే టు బ్రింగ్ ద రిసిప్ట్. హ్మ్. హ్మ్. Don't bring any much money with you, only 1 week maintenance, you bring it, rest everything will arrange after your arrival. ఓకే. ఆయన కూడా నేను మళ్ళీ డిస్కౌంట్ తీసుకుంటే ఒక 2 lakhs పంపించాను అనమాట. ఓకే. ఓకే. ఆ! అక్కడ చేరాడు నాన్న, ఇక దట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఓకే. సో, అయితే లండన్‌లో పీహెచ్‌డీ చేశాడు. లండన్ లో పిహెచ్డి చేశాడు. ఆ తర్వాత యూఎస్ఏ ఎలా వచ్చాడు లండన్ నుంచి? లండన్ 96 లో అక్కడికి వెళ్ళాడు. అప్పుడు పెద్దక్క వచ్చింది అన్నమాట, పెద్దక్క పెద్ద బాబు వచ్చాడు నా దగ్గర. ఆ! పెద్దన్నయ్య తీసుకొచ్చాడు. ఆ! నాకు 3 ఆడపిల్లలు అన్నయ్య, ఒక దాన్ని మీరు చేసుకోవాలరా అని. ఓకే. ఆ! అన్నాడు, ఇప్పుడు నేను చదువుకు వెళ్తున్నాను, హ్మ్. ఈ 4 years ఆగితే నేను చేసుకుంటాను అన్నాడు. హ్మ్. హ్మ్. ఆగలిగితే ఆయన వెళ్ళింది అన్నాడు అన్నమాట. హ్మ్. హ్మ్. సరే నా ఒప్పుకొని వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిన తర్వాత 97 లోనే డిసెంబర్ లో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గైడ్ చేశారంట, అరే ఇట్ ఇస్ ఐ టైమ్ టు గెట్ మ్యారేజ్ అండ్ లివ్ స్టే హియర్ అని. హ్మ్. వాళ్ళు అక్కడి నుంచి అక్కడ మా పెద్ద అక్కకి, మా పెద్ద బాబుకి లెటర్ రాసి తెచ్చి అక్కడ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ మ్యారేజ్ అరేంజ్ చేసేసాడు. ఓకే. ఆ! 97 డిసెంబర్ లో రిజిస్టర్ ఆఫీస్ లో, బెజవాడ రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసాం అనమాట. ఓకే. ఓకే. ఆ! తర్వాత మళ్ళీ అందరూ గొడవ అనమాట, ఒక కొడుకును ఇదేస్తున్నాం అని చెప్పేసి. హ్మ్. సో 97 డిసెంబర్ 25న జస్ట్ ఒక 15-20 మంది పిలిచి ఐలాపూర్ హోటల్ ఉంది బెజవాడలో, ఆ! హోటల్ ఐలాపూర్. ఆ! అందుట్లో మ్యారేజ్ చేసి మన పురోహితులతో ఓకే. ఓకే. చేసి ఇమ్మీడియట్ గా మరి ఇక్కడ ఏం లేదనమాట. ఈలోగా బైక్ ఇన్ని అరేంజ్ రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది కదా, హ్మ్. ఈలోగా పాస్పోర్ట్ మిషన్ తిన్నగా డైరెక్ట్ గా లండన్ బయట ఎక్కేసారు ఇద్దరు. హుహు. ఆ! 97 లోనమాట. ఓకే. 99 డిసెంబర్ లో కన్వకేషన్ వచ్చిందనమాట, పిహెచ్డి కన్వకేషన్. ఆ! పిహెచ్డి కన్వకేషన్ వస్తే ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ నుంచి 2 ప్రొఫెసర్స్ వచ్చారంట, ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ నుంచి. ఓకే. ఆ! వాళ్ళు మనోడు ప్రాజెక్ట్ వరకు 5 years
పిహెచ్డి స్టడీస్ రికగ్నైజ్ చేసి ఉమ్, యూ కమ్ అండ్ డూ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ ఇన్ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ అడిగారంట. ఓకే అక్కడికక్కడే అపాయింట్మెంట్ ఇచ్చేసారంట. ఓకే ఓకే వెరీ గుడ్. యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ వాళ్ళు కూడా ఇక్కడ చేయమన్నారంట పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్. మరి యూరోప్ లో పెద్దగా అగ్రికల్చర్ ల్యాండ్ లేదు కదా నాన్న, అవును. అందుకని ప్రిఫర్ టు గో టు యుఎస్. ఓకే అప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఏదో సంథింగ్ ప్లానెట్ వచ్చేది, కంప్యూటర్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి 2000 జనవరి 1వ తారీఖుని. అవును Y2K ప్రాబ్లం అని. అందుకని చెప్పి అంతా కూడా వచ్చేసి డిసెంబర్ 29 బయలుదేరి లండన్ వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి అదే యుఎస్ వెళ్ళిపోయాడు. ఓకే 2000 జనవరి 1st జాయిన్ ఇన్ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ ఓకే ఫర్ ఓకే. రీసెర్చ్. నేను అక్కడే ఉండిపోయాడు. అక్కడ ఉండిపోయాడు ఒక 8 years. ఓకే మనవాడు అక్కడే పుట్టాడు ఫ్లోరిడాలో, అభినవ్ సాయి. అభినవ్ సాయి. అభినవ్ సాయి. ఇక అక్కడి నుంచి వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారు కానీ గ్రోత్ ఇవ్వట్ల. దాంతో కాన్సస్ స్టేట్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పోస్ట్ పడిందంట, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్. దానికి అప్లై చేశాడు అన్నమాట. మొత్తం 123 people 175 people అప్లై చేశారంట ఆ పోస్ట్ కి. మనోడు రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ అది తీసుకుని అపాయింటెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కాన్సస్ స్టేట్ యూనివర్సిటీ. ఓకే అక్కడి నుంచి కాన్సస్ స్టేట్ యూనివర్సిటీకి షిఫ్ట్ అయిపోయాడు అనమాట, మన్హట్టన్. ఓకే. అది ఐసన్ హోవర్ ఏరియానంట. ఏ ఏరియానా? అమెరికన్ ప్రెసిడెంట్ ఐసన్ హోవర్ ఉన్నాడు కదా ఒకప్పుడు, ఆయన ఏరియా అంటది. ఓకే ఓకే. మిలిటరీ బేస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందంట. ఇది మన స్టేట్ కాన్సస్ స్టేట్ యూనివర్సిటీ. పీస్ఫుల్ ఏరియా అన్నమాట. అదే తెలంగాణనే అక్కడ ఒక 1/4 acre పొలం కొని అక్కడ ఇల్లు కట్టించేశాడు. ఓకే. తర్వాత అక్కడే మా అనన్య 2% ప్రార్థన అక్కడే పుట్టింది. సో ఆఫ్టర్ జాయినింగ్ యాజ్ ప్రొఫెసర్ దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. అదే అదే. కంప్లీట్ గా ఈజ్ నౌ డామినేటింగ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఇన్ అమెరికా. Right. అవును. Yeah, he's one of the board of the president in that university, I think. Not only that, అమెరికన్ గవర్నమెంట్ అంట ఫీడ్ ద ఫ్యూచర్ అని 2015 లో పెద్ద ప్రాజెక్ట్ పెట్టిందంట. ఫీడ్ ద ఫ్యూచర్. అది 2050 పెరుగుతున్న జనాభాతో ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్. ఆ ప్రాజెక్ట్ అప్పుడు ఒబామా టైం అన్నమాట, ఒబామా టైంలో. అదే. సో దానికి మొత్తం 125 యూనివర్సిటీస్ అప్లై చేసినట్టు అమెరికా నుంచి మొత్తం ప్రోగ్రామ్ మాకు కావాలని. లక్కీగా మన రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుని సెలెక్టెడ్ ప్రోగ్రామ్. అదే అదే. దాంట్లో ఈజ్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ టు దట్ ఇన్ ఆల్ ద 5 continents. అదే. 2015 ఆ ప్రాంతాల్లో. అది ఓకే. ఆ తర్వాత 5 years అయిపోయింది. మళ్ళీ మన 5 years టైం మళ్ళీ ఎక్స్టెన్షన్ పెంచారంట మళ్ళీ 5 years. ఓకే ఓకే. ఫీడ్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఈజ్ డైరెక్టర్ అన్నమాట ఆల్ ద 5 countries. కాన్సన్ట్రేట్ ఎక్కువ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా. ఓకే ఓకే. యూరోప్ ల్యాండ్ లేదు. అదే. దాని తర్వాత మనకు 20లో అక్కడ అగ్రికల్చర్ ఇది ఒక ఫౌండేషన్ అగ్రానమీ, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అగ్రానమీ. ఓకే. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అగ్రానమీ వాళ్ళు 1956 ఫౌండేషన్ అంట అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దే ఆర్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అన్నమాట. 3 years ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ఉంటారు మా ఫౌండేషన్ కి. ఓకే. మొన్న లాస్ట్ ఇయర్ ఈజ్ అపాయింటెడ్, ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ టు దట్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అగ్రానమీ. ఓకే ఓకే. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అన్నమాట. ఓకే ఓకే. సో లాస్ట్ ఇయర్ నవంబర్లోనో డిసెంబర్లోనో టేకింగ్ అవుట్ దట్ పోస్ట్ అన్నమాట.
ఈ రాజన్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ రికగ్నైజ్ ఇన్ ద వరల్డ్. కరెక్ట్. అవుట్ స్టాండింగ్. తర్వాత ఇనిషియల్ వాడికి మళ్ళీ సంవత్సరానికి 8 అవార్డులు వస్తూ ఉంటాయి. అవును, చూశాను మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ వీడియోస్ అవన్నీ చూసా. తర్వాత ఆయన సంవత్సరం విజిటింగ్ ప్రొఫెసర్కి వెళ్తా ఉంటాడు అనమాట. ఆల్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అమెరికా అండ్ అరౌండ్ ద వరల్డ్. ఓకే. ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్ ఆఫ్ ది ఇయర్ 1920-21 ఇచ్చారు మళ్ళీ. అదే. చాలా ఉన్నాయన్న, నెల సంవత్సరానికి 10-12 వస్తాయి. అవునవును. అవన్నీ పైలట్ ఇచ్చారు. అదే. ఇప్పుడు మరి పగడాల వాళ్ళ వంశంలో ఒక అతను వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ పగడాల వంశస్థులందరికీ. అవునవును. పగడాలనే ఉంది మన కలకొండ నుంచి కూడా టోటల్ గా. కలకొండ గ్రేట్ గ్రాండ్స్. అవునవును. కలకొండ మునిమనవాడు. అదే. ఇప్పుడు అదే. మరి నిర్మలా మ్యారేజ్ ఎప్పుడైంది? నిర్మల మ్యారేజ్ 94లో. ఓకే. 94లో అక్క బీకాం వరకు చదివింది. తర్వాత చదవను ఉంది. మచిలీపట్నంలో బీకాం చేసింది అనమాట అన్నయ్య ఉన్నప్పుడు. ఆగిపోయింది నాన్న. వినపడుతుందా? ఇది డిస్టర్బ్ కట్ ఆఫ్ అవుతుంది. ఓకే, సరే, మళ్ళా చేద్దాం. రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా. సరే.